శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, అంటే ఆ సంవత్సరం మొత్తం మొదలుకొని నవగ్రహాలు అన్నీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఆయా రాసుల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి రాసులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఈ ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గ పరిహారాల్ని సవివరంగా మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే 15 తర్వాత నుంచి గురువు రాశిలో సంచారం చేయడం, తదుపరి మార్చి 30 నుంచి శని మీనరాశిలో సంచారం చేయడం, మే 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేయడం. ప్రస్తుతం జనవరి మాసం నుంచి కుజుడు లాభాధిపతి అయినటువంటి కుజుడు మిథున రాశికి 2వ ఇంట్లో నీచ స్థానంలో గురువుతో కలిసి ఉండటం, గురువు నీచ స్థానంలో వక్రస్థానంలో ఉండటం వల్ల ఈ కుజుడి యొక్క బలం వల్ల, లాభం వల్ల వీళ్ళకి ఆదాయ మార్గాలు చాలా బాగుంటాయి. చాలా ఇప్పటిదాకా రుణబాధలతో ఇబ్బంది పడిన, అధిక ఖర్చులు ఉన్న తదుపరి కాలం అంటే రేపు జనవరి మాసం నుంచి కూడా మిథున రాశి వారికి ఆదాయ విషయంలో చాలా విశేషంగా యోగిస్తారు. చాలా రుణబాధలు బాగా తీరుతాయి, రుణాలు తీసేస్తారు. అప్పులు ఏమన్నా ఉన్నా కూడా మిథున రాశి వారికి రుణబాధలు తీరుతాయి. విద్యార్థులు పెద్ద పెద్ద ఐఐటి అలానే ఎంబీఏ చేసేటువంటి విద్యార్థులు కూడా ఉత్తీర్ణతా స్థానం చాలా బాగుంటుంది. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగప్రదమే. ఎందువల్ల యోగప్రదం అంటే రాజ్యంలో శని సంచారం చేయడం వల్ల, రాజ్యభావంలో గురువు యొక్క రాశి అయి ఉండటం వల్ల, గురువు యొక్క రాశి సంచారం చేయడం వల్ల ఆయన సప్తమ భావాన్ని అట్లానే చతుర్థ భావాన్ని అంటే మిథున రాశి నుంచి సప్తమ భావాన్ని అలానే చతుర్థ భావాన్ని దృష్టి పెట్టాడు, 12వ భావాన్ని కూడా దృష్టి పెట్టాడు. కాబట్టి ఈ మూడిట్లో ఒక భావం మాత్రమే శత్రుస్థానం, కానీ మిగతా 2 భావాలు మిత్రభావాలే. కాబట్టి విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళంతట వాళ్ళకే అనుకూలత, అంటే అక్కడి నుంచి ఉపయోగం రావడం, ప్రమోషన్స్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకందరికీ కూడా చాలా వరకు ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ సంబంధించి రావడం, అట్లానే శత్రువుల నుంచి ఆటంకాలు తగ్గుతాయి. శత్రువుల నుంచి అంటే కుటుంబాల మధ్యలో శత్రువులు ఏదన్నా ఉన్నా, అంటే సత్సంబంధాలు, కుటుంబంలో వ్యతిరేకతలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ నుంచి కూడా మీరు విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అట్లానే దీర్ఘకాలిక రోగాలకి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి మందు దొరికి ఆ అనారోగ్యం అనేటువంటిది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఆ అనారోగ్యం వల్ల ఈ సంవత్సరం నుంచి వాళ్ళకి ఆరోగ్యప్రదంగా ఉంటారు, చాలా ఆరోగ్యప్రదంగా, చాలా అనుకూలంగా ఉంటారన్నమాట. కాబట్టి మిథున రాశి వారిలో ప్రత్యేకించి అన్నింటా ఈ సంవత్సరం విశేషంగానే ఉంటుంది. అన్నింటా అంటే స్వల్పకాలికమైనటువంటి ఇబ్బంది, కొద్దిపాటి అనారోగ్యాలు వాతావరణ ప్రభావం వల్ల వచ్చేవే కానీ
ప్రత్యేకించి ఎక్కడా కూడా ఇబ్బందులు వచ్చేవి లేదు. ఈ గురువు దశమాధిపతి రాశిలో ఉండటం, అంటే మిథున రాశికి 10వ ఇంటి అధిపతి 1వ రాశిలో ఉండటం వల్ల ఈయన ప్రత్యేకం ఏంటంటే విదేశీ విద్య చదివించడం, విదేశాలకు పంపించడం, అట్లానే స్వదేశాలలోనే దూర ప్రాంతాలకు వెళ్ళి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం, అట్లానే సంతానం లేని వారికి ఈ సంవత్సరం మిథున రాశి వారికి చక్కటిగా అనుకూలమైన సంతానం రావడం, మిథున రాశి వారికి సంతాన భాగ్యాన్ని కూడా గురువు అనుకూలిస్తున్నాడు ఇక్కడ. అట్లానే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం చేత అన్నతమ్ముల మధ్య సఖ్యతని ఏర్పరుస్తాడు. అట్లానే అంటే బాధ్యత కలిగినట్టు, కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు తండ్రిని కోల్పోయి చెల్లెలో తమ్ముడు వివాహం చేయవలసి వచ్చి బాధ్యతను నిలబడిపోయి ఉంటుంది. వాళ్ళకి బాధ్యతాయుతంగా వివాహం చేయగలుగుతారు అన్నమాట ఈ సంవత్సరం. అలాంటి ఇది ఉంటుంది. అట్లానే ఈ మిథున రాశి వారికి ఎక్కువ శాతం శని ఉండటం వల్ల ఉద్యోగ స్థానంలో ఉన్నత పదవుల్లో నిలబడే అవకాశం ఉంటుంది. ఇక దీర్ఘకాలికమైన విషయాల్లో, అనారోగ్య విషయంలో ఆయుర్వేద పరంగా వీళ్ళకి మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఆయుర్వేద మందు తీసుకుంటే అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే కూడా ఆయుర్వేద మందు వల్ల చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ప్రత్యేకించి మిథున రాశి వారికి విదేశీ విద్య బాగా, అంటే విదేశీ విద్య వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా విదేశీ విద్య చాలా గణనీయంగా బాగుంటుంది. వ్యాపారస్తులకి కొత్త వ్యాపార సంస్థలు అంటే వ్యాపార సంస్థని పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యాపార సంస్థలో ఇప్పటిదాకా ఇబ్బందులతో కూడి ఉండి వ్యాపారం గణనీయంగా ఉంటే రేపు జనవరి మాసం నుంచి కూడా చాలా వరకు వ్యాపారంలో పురోగమతి చాలా బాగుంటుంది. కానీ ఇప్పటిదాకా బాగున్నటువంటి వ్యాపార సంస్థలు కూడా ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపార సంస్థలను పెంచుకునేందుకు అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం నీచలో ఉండటం వల్ల మొదటి ఈ జనవరి మాసం నుంచే కాస్త నీచలో ఉండేటువంటి ఇది వల్ల కాస్త ఎక్కువగా రుణ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడే ఆ పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారికి ప్రత్యేకంగా నా వరకు నేను చెప్పడం ఏంటంటే, నీటి సంబంధమైనటువంటి విషయాల్లో, అంటే నీటి మార్పు వల్ల వచ్చేటువంటి విషయంలో శరీరంలో కొద్దిగా నీటి సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, కిడ్నీలలో కొద్దిగా ఏదైనా యూరినల్ ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ కూడా మందుతోనే పోతాయి. కానీ ఈ నీటి సంబంధమైన విషయం వల్ల కొత్త నీరు తాగటం వల్ల, ప్రదేశం మారి తాగటం వల్ల వీళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి చిన్నపాటి అనారోగ్యం వస్తుంది. కానీ అది తాత్కాలికమే, వచ్చినట్టే వస్తుంది, వెళ్ళిపోతుంది. దానివల్ల ఇదేం లేదు. కాస్త ఇబ్బంది కాబట్టి నీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నేను ప్రత్యేకంగా సలహా. ఇక ఈ మిథున రాశి వారికి బాగా అచ్చొచ్చే నెంబర్స్ ఈ సంవత్సరం అయితే 2, 5, 6 ఈ 3 సంఖ్యలు చాలా విశేషంగా చాలా అనుకూలిస్తాయి. 2, 5, 6 ఈ 3 నెంబర్ల వల్ల చాలా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈ సంవత్సరం వీరికి ఆకుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగు, అలానే విశేషించి లేత నీలం, అలానే వీళ్ళకి ఎరుపు వర్ణంతో కుజుడు, అంటే లేత ఎరుపు వర్ణంతో కలిగినటువంటి రంగు చీరలు కానీ, ఆడవారైతే మగవారైతే లేత వర్ణంతో రంగు దుస్తులు కానీ ధరిస్తే మాత్రం విశేషించి చాలా చాలా బాగుంటుంది. రెండోది, ఈ మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఇందాక నేను చెప్పినట్టుగా శ్వేత పుష్యరాగం ధారణ చేస్తే కూడా చాలా మంచిది. శ్వేత పుష్యరాగం ధారణ విశేషించి ఉపరత్నం కింద చాలా మంచిది.